ఎంఆర్ న్యూస్ కి స్వాగతం. నేను మీ మాధురి. కావలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాలేపాటి సుబ్బనాయుడు ఆధ్వర్యంలో మంగళవారం మాజీ పంచాయతీరాజ్ ఐటీ శాఖ మంత్రులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో వారి పుట్టినరోజు కేక్ ను కట్ చేసి పార్టీ శ్రేణులకు పంచిపెట్టారు. హ్యాపీ బర్త్డే టు యూ నారా లోకేష్ అన్న అంటూ పార్టీ కార్యాలయ ప్రాంగణం మారుమోగింది. అనంతరం ఇన్ఛార్జి సుబ్బనాయుడు మాట్లాడుతూ, మా యంగ్ లీడర్ నారా లోకేష్ నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని, వచ్చే ఏడాది టీడీపీ అధికారంలో నారా లోకేష్ ని మంత్రి పదవిలో అంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలు నిర్వహిస్తామని, రాబోయేది తెలుగుదేశం పార్టీయే అంటూ పార్టీ శ్రేణులకు ఉత్సాహాన్ని ఇచ్చారు. అనంతరం కావలి ఏరియా ఆసుపత్రికి పార్టీ శ్రేణులు చేరుకుని రోగులకు పండ్లు రొట్టెలు పంచిపెట్టారు. నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని అత్యధిక సంఖ్యలో కార్యక్రమాలకు హాజరైన కావలి పట్టణ మరియు రూరల్ మండలం తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరికీ పేరు పేరున మాలేపాటి ధన్యవాదాలు తెలియజేశారు. పట్టణ పార్టీ ఇన్ఛార్జ్ అధ్యక్షులు ముద్దుకొండ కిషోర్ బాబు గారి పర్యవేక్షణలో ఈ రోజున ఈ కార్యక్రమం ఈరోజు మా యంగ్ లీడర్ ఆల్రౌండర్ నారా లోకేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా ఈరోజు మేము హాస్పిటల్కి రావడం జరిగింది. పేషెంట్లందరికీ పండ్లు బ్రెడ్ ఇవ్వడం ఇచ్చాము. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఏంది అంటే నారా లోకేష్ బాబు గారి జన్మదినం అంటే అయ్యా పుట్టినరోజు అయ్యా లోకేష్ బాబుని. ఈరోజు ఒక మంచి రోజు, ఆయన పుట్టినరోజు. అందరూ ఆనందంగా ఆయన పేరు చెప్తే ఆనందపడిపోతున్నారు. నారా లోకేష్ అంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మహానుభావుడు, ఎన్టీ రామారావు గారి మనవడు, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారి కొడుకు, మన నందమూరి బాలకృష్ణ గారి అల్లుడు. ఆయన ఒకటి కాదు, మనవడు, మావ, నాన్న, అందరూ అందరూ మహానుభావులే. తాత చూస్తే ఈ రాష్ట్రానికే రాజకీయం నేర్పిన దేవుడు, తండ్రి చూస్తే ఈ రాష్ట్రాన్ని గాడిని పెట్టిన తండ్రి, మావ చూస్తే పెద్ద ఆయన పేరు నిలబెట్టిన కొడుకుగా బాలకృష్ణ గారు. కొని ఒకటే గుర్తుపెట్టుకోవాలి, లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రానికి రాబోయే రోజుల్లో ఒక యంగ్ లీడర్గా యువతకి ముందుంటాడని, గెలవబోయేది తెలుగుదేశం, కాబోయేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ నడుపుతారు. మేము ఒకటే కోరుకున్నాం, 2025లో ఇదే హాస్పిటల్లో నారా లోకేష్ బాబు గారి జన్మదినం ఆయన ఒక మంత్రిగా ఘనంగా చేస్తాం, ఘనంగా చేయాలని ఈ కావలి ప్రజలందరూ కూడా, అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఈ సైకోని తరిమి కొట్టాలి, ఈ చాటెస్ట్ ముఖ్యమంత్రి ఇంటికి పంపించాలి, ఈ కావలి పనికి మాలిన ఎమ్మెల్యేని ఇంటికి పంపించాలి. ఇది ఖచ్చితంగా ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. కావలి ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ కావలి దోపిడి దొంగ రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి కావాలనే దోసుకున్నాడు. గుర్తుపెట్టుకోండి,
వాళ్ళకి మాట్లాడే అర్హత లేదు. కావలి మున్సిపాలిటీలు కావచ్చు, కావలి నియోజకవర్గాన్ని సర్వనాశనం చేశారు. మన రాష్ట్రం బాగుపడాలన్నా, మన యువత బాగుపడాలన్నా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలవాలి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి, యువ నాయకత్వం రావాలి, లోకేష్ బాబు గారి నాయకత్వం రావాలి. గుర్తుపెట్టుకోండి, అందరూ కూడా మళ్ళీ తప్పు చేస్తే ఈ రాష్ట్రానికి పుట్టగతులు ఇప్పటికే నాశనం అయిపోయింది. ఈ మా లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా మేము అందరినీ ఒకటే కోరుకుంటున్నాం. ఒక్కసారి రాష్ట్రాన్ని నాశనం చేశాడు. మళ్ళీ పొరపాటు చేయొద్దు. మన రాష్ట్రాన్ని బాగుపరుచుకుందాం. అందరికీ నమస్కారం.